నోవాహు అనే వ్యక్తి నిందారహితుడిగా, నీతిమంతుడుగా, దేవుని యొక్క నడిచే దేవుని యొక్క మార్గములో నడిచే వ్యక్తిగా నోవాహు కనిపించాడు. నోవాహు భార్య, తనకున్న ముగ్గురు కుమారులు, కుమార్తెలు, కేవలం ఆయన కుటుంబము నిందారహితులుగా కనిపించారు. భూమి మీద ఉన్న జనులందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నోవాహు తన కుమారులు షేము, హాము, యాపేతు, ఇంకా నోవాహు భార్య, కోడళ్ళు, కేవలం వీరు మాత్రము దేవుడంటే భయము కలిగిన కుటుంబంగా, దేవుడంటే భక్తి కలిగిన కుటుంబంగా, నిందారహితులుగా, దేవుని మార్గంలో నడిచేవారిగా, నీతిమంతులుగా, యథార్థులుగా వారు బ్రతుకుతా ఉన్నారు. అప్పుడు దేవుడు నోవాహుని చూచి, నోవాహు అని పిలిచాడు. పిలిచి, నేను ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పాపములో బ్రతుకుతున్నారు. పాపములో బ్రతుకుతున్నారు. దేవుడంటే భయం లేదు, వణుకు లేదు, భక్తి లేదు. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మద్యపానాలకి బానిసలైపోయినారు. నన్ను మర్చిపోయారు. కేవలం నీవు, నీ కుటుంబం మాత్రమే నేనంటే భయము, భక్తితో ఉన్నారు కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్న మనుషులను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? 3 అంతస్తులు కడిగిన ఓడను నీవు నిర్మించాలి. నిర్మించి అందులోకి ప్రతి జంతువు నుండి, ప్రతి పక్షి నుండి, నేలన ప్రాకు ప్రతి ఒక్కటి కూడా, ఒకటి ఆడది, ఒకటి మగది, అన్నిటిని నువ్వు ఓడలోనికి పంపించాలి. ఒక్కొక్కటిగానే, అన్ని కాదు. నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ కుమారులు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించండి. దానికంటే ముందు నువ్వు ఓడను నిర్మించు. 3 అంతస్తులుగా ఉండాలి. ఇన్ని అడుగుల పొడవు, వెడల్పులు అన్ని దేవుడు చెప్పాడు. మొదటి ఇంజినీర్ నోవాహేనండి. దేవుడు చెప్పిన లెక్క ప్రకారము 3 అంతస్తులుగా నోవాహు ఓడను నిర్మించిన తరువాత, నిర్మించుచున్నప్పుడు కూడా ఈయన చెప్తాడనమాట, ఇదిగో దేవుడు నాశనం చేయబోతున్నాడు ఈ భూమిని. ఇకనైనా మీరు మారండి. దేవుడంటే భయం కలిగి ఉండండి. తాగడము, తినడం ఇవి విడిచి దేవుని మార్గంలో నడవండి అన్నప్పుడు జనులందరూ ఆయన్ని చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఎందుకు? ఏమి? నువ్వెందుకు ఈ ఓడగడుతున్నావు అంటే, దేవుడు ఆయనకు చెప్తాడు, 40 పగుళ్ళు 40 రాత్రులు నేను వర్షాన్ని రప్పించబోతున్నాను. అప్పటి వరకు భూమి మీద వర్షం లేదు కాబట్టి ఈ జనులందరికీ వర్షం అంటే